నేను పార్టీ కోసం పనిచేసేటోని, పదవుల కోసం పోయేటోని కాదు. పదవుల కోసం పోయేటోని అయితే ఎన్నో పార్టీలు మారేటోని కదా. ఓకే. సో మనం కూడా అవకాశం వచ్చింది, కాంగ్రెస్ పార్టీని గెలిపించినాము. పదవులు ఏంటి ఇవాళ ఉంటే రేపు పోతాయి, పదవులు శాశ్వతం కాదు కదా. ప్రజల మధ్యలో ఉండే ఇంపార్టెంట్ కదా. ఈరోజు ఇంకా గౌరవం పెరిగింది కదా కాన్స్టిట్యున్సీలో. కాన్స్టిట్యున్సీలో కాదు, జిల్లాలో కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు నేను ఎవరో అందరికి గుర్తుంది, ఎక్కడ పోయినా గుర్తుపడుతున్నాను. చాలా అంతకన్నా నేను ఒక సంతోషం. మాట చెప్తా అన్న, రేవూరి ప్రకాష్ రెడ్డి అని నేను పరకాల నియోజకవర్గ శాసనసభ్యులుగా ప్రమాణం చేస్తున్నా. ఈ మాట విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది? చాలా సంతోషం అనిపించింది. అసలు గెలవని సీటు అసలు గెలవదు, 80% కాంగ్రెస్కి డిపాజిట్ రాదు అని చెప్పి అన్నోళ్ళు ఇలా 8,000 ఓటుతో గెలిపించినాం కదా. సో ఎందుకంటే క్యాడర్ గట్టిగా ఉంది ఆడ. ఇంకా దాదాపు 10 ఏళ్ళకి వెళ్ళి పనిచేస్తున్నాం, అందరు కష్టస్తున్నారు, ఎవరు వచ్చినా గెలిపిస్తామని చెప్పి వాళ్ళు ధీమాతో ఉన్నారు కాబట్టి దాంతోపాటు కొద్దిగా గాలి కూడా ఉండే మా దిక్కు. సో 10 సీట్లు గెలిచినాము. సరే, మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాంగ్రెస్ గెలిచిందనే దానికంటే కూడా ఆ స్థానంలో నేను ఉంటే బాగుండునేమో, ఈ అసెంబ్లీ స్థానంలో నేను ప్రమాణ స్వీకారం చేయాల్సిన సమయంలో వేరొక వ్యక్తి చేస్తున్నారనే ఒక ఆలోచన మీకు ఎప్పుడు రాలేదన్నా? అందరికీ కోరికలు ఉంటాయి, దానికి తగిన సమయం రావాలి. ఓకే. ఇట్లా దేవైర్నేమో ఎట్లా దేవుడు నిర్ణయిస్తే అట్లా అవుతుంది. మనం కష్టపడటం మన వంతు, వచ్చేటి పోయేటి అంతా పైన ఉన్న వంతు కదా. సో ఆ రోజు కూడా రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసి ఏంకన్నా ఇట్లా ప్రాబ్లం ఉంది, మనం అక్కడ అకామిడేట్ చేసుకోవాలంటే నో ప్రాబ్లం అన్నా అని చెప్పి. ఫస్ట్ డే మాత్రం కోపంతో ఉండే, తర్వాత కార్యకర్తలు అందరూ కూడా లేస్తారు, మీరు నిలబడాలన్నారు. ఆయన కూడా లేదు, అధిష్టానం వచ్చి కన్విన్స్ చేసి ఎట్లైనా గెలిపించుకొని రాను అంటే, దాంతో పాటు వరంగల్ వెస్ట్ లో కూడా కష్టపడ్డా, వరదనపేటలో నాగరాజు గారితో కష్టపడ్డా. అంటే పార్టీ అల్టిమేట్ గా పార్టీ మీకు గెలవడం ముఖ్యం, కానీ మీకు అంటూ వ్యక్తిగత ఆలోచనలు, వ్యక్తిగత నిర్ణయాలు ఏమి ఉండవా అన్న? ఇప్పుడు నాకు స్వార్థం ఏం లేదు కదా. ఇప్పుడు అధికారం వస్తే 10 మంది కార్యకర్తలు బాగుపడతారు. ఈ రోజు ఎంత సంతోషంగా ఉన్న కార్యకర్తలు గల్లా వేసుకొని తిరుగుతుండ్రు. వార్డు మెంబర్ కాదు మొదలు పెడితే పైన టాప్ జెడ్పీటీసీ వరకు అందరు కూడా హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకు స్వాతంత్రం వచ్చినట్టు. సో ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు పాపం ఆస్తులు అమ్ముకొని పార్టీ కోసం ధర్నాలు చేసి, పార్టీ కోసం ఎలక్షన్లో కొట్లాడి ఓడిపోయి అన్ని అంత బాధలతో ఉన్నారు కదా. ప్రభుత్వం రాగానే అన్ని బాధలన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. సో ఇప్పుడు ఏంటంటే ప్రజల కోసం పనిచేయడానికి రెడీగా ఉన్నారు. సో మీరు చూస్తున్నారు ఇప్పుడు ఎంత డెవలప్మెంట్ వర్క్ కానీ ఏదైనా కానీ, మా ఎమ్మెల్యే గారు కూడా ఆ ఏజ్లో కూడా ప్రతి కార్యక్రమం అటెండ్ అవుతుండు, కార్యకర్తల సమస్యలు ఉంటే పరిష్కరిస్తుండ్రు. నా దగ్గరకు వస్తే నేను కూడా నా ప్రయత్నం నేను చేస్తున్నా. అధికారంలో ఉంటే ఎవరైనా పని చేయొచ్చు కదా. ఎందుకన్నా పార్టీ కష్టకాలంలో ఉన్న సందర్భాల్లో వెంకటరామిరెడ్డి గారు పార్టీని కాపాడడానికి స్థానికంగా కావాల్సి వచ్చింది. మరి పార్టీ అధికారంలోకి వచ్చే దిశలో ఎందుకు వారిని టికెట్ ఇచ్చి గౌరవప్రదమైన స్థానంలో నిలుపుకోలేదు పార్టీ? అంటే కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు అందరూ గెలవాలి అని చెప్పి ఏం ఈక్వేషన్ చెప్పండి అన్న. ప్రకాష్ రెడ్డి గారికి ఉన్నది ఏంది, మీకు లేనిది ఏంది? నాకు తెలిసిన ఈక్వేషన్ పై లెవెల్లో కొన్ని బయట చెప్పడానికి ఉండదు. ఓకే. సో నాకు అధిష్టానం ఫోన్ చేసిండ్రు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండ్రు, నాతో జానారెడ్డి గారు మాట్లాడిండ్రు, తాకరే గారు ఉంటే తాకరే గారు మాట్లాడిండ్రు, సునీల్ కనుగోలు ఆయన మాట్లాడిండ్రు. అందరు మాట్లాడి ఇట్లా ఈక్వేషన్ ఉంది, జిల్లాలు ఇట్లా వస్తే ఇట్లా బాగుంటుంది, అక్కడ నర్సంపేట కానీ, ఇక్కడ పరకాలు కానీ, ఇటు ములుగు కానీ, ఇటు భూపాలపల్లి కానీ, ఇవన్నీ ఒక క్లస్టర్ కాబట్టి మనకు అవకాశం బాగుంటుంది అని సీనియర్ ఎక్స్పీరియన్స్డ్. ఇంకా ధర్మారెడ్డిని కొట్టాలంటే అంత ఈజీ కాదు. సో ఆయన అనుభవం మనకు పనికొస్తుంది అని చెప్పినప్పుడు ఆటోమేటిక్ నేను కూడా ఒప్పుకున్నాను, ఎందుకంటే నాకు ఏజ్ ఉంది కదా, ఇంకా కొట్లాడితే ఇంకా 10 ఎవరు అవునన్నా కాదన్నా అన్నా కూడా రాజకీయంలో రాష్ట్ర స్థాయిలో పరకాల టికెట్ అనే విషయానికి వచ్చేసరికి వెంకటరామిరెడ్డి గారికి వస్తుందని చిన్న కార్యకర్త దగ్గర నుంచి పెద్ద సీనియర్ లీడర్ వరకు మన అందరు కూడా అనుకున్న సందర్భమే. కానీ ఇది చివరి నిమిషంలో మిమ్మల్ని కాదని వాళ్ళకి ఇవ్వడంతో మీ కార్యకర్తలే మాట్లాడుతున్నారు. ప్రకాష్ రెడ్డి గారు సమకూర్చిన డబ్బు సంచుల మూట వెంకటరామరెడ్డి గారు ఇవ్వకపోవచ్చునేమో, అందుకే ఆయనకు టికెట్ ఇవ్వలేదని మాట్లాడుతున్నారు. తప్పు, అది అస్సలు వాస్తవం లేదు దాంట్లో. ఈ రోజు గెలిచిన ప్రతి ఎమ్మెల్యే మీరు చూసుంటారు, 63 మంది 64 మంది వరకు గెలిచిండ్రు. వాళ్ళ ఆస్తులు పాస్తులు మీరు చూడండి. చాలా సామాన్య కార్యకర్తకి పైకి వచ్చిన వాళ్ళు అందరూ ఎవరు కోట్లు వాళ్ళు కాదు. మన ప్రకాష్ రెడ్డి గారు కూడా ఆయన ఎంత ఆశపరుడు కాదు, ఆయన నిజాయితీగా కొట్లాడతాడు. 3 సార్లు ఎమ్మెల్యే నర్సంపేటలో సీనియర్ లీడరు. సో అక్కడ డబ్బు పనిచేయలే. అక్కడ ఆపోజిట్ వాళ్ళు 60-70 కోట్లు పెట్టిండ్రు, బీజేపీ వాళ్ళు 30-40 కోట్లు పెట్టిండ్రు. మా దగ్గర ఏముంది, కార్యకర్తలు కష్టాలతో కాంగ్రెస్ ఎంత పెట్టింది. అసలు డబ్బు సమస్య రాని రాలే కదా. డబ్బు ఉంటే మాకు ఈ ప్రాబ్లం ఎందుకు? అందుకనే ఎక్స్పీరియన్స్ సీనియర్ ఒక నమ్మకం వస్తూ, ఎందుకంటే ఆల్రెడీ 3 సార్లు పనిచేసిన వ్యక్తి, ఆయనకు ధర్మారెడ్డి గురించి అన్ని తెలుసు కాబట్టి. కాంగ్రెస్ ఓటుకు 5,000 అని చెప్పి పంచలేదు అక్కడ. ఓకే. కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఎక్కనే మా దగ్గర. ఈరోజు ఉంటే మా అకౌంట్లో ఎందుకు సీజ్ చేస్తారు? ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ చూసింది కదా కాంగ్రెస్ పార్టీ అకౌంట్స్ అన్న. మేము చాలా మంది రాజకీయ నాయకులను కలుస్తూ ఉంటాం, చాలా మంది అభిప్రాయాలు మేము తెలుసుకుంటూ ఉంటాం, ఎందుకంటే వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంటాం కాబట్టి. ఏ రాజకీయ నాయకుడు అన్నా కూడా నాకు పదవులు కావాలి, నా పార్టీ అధికారానికి ఉండాలి, నాకు పదవులు కావాలి, మా కుమారులకు కావాలి, మా కుటుంబ సభ్యులకు కావాలనుకుంటారు. ఎందుకు వెంకటరామిరెడ్డి గారు దశాబ్దాల కాలంగా ఎన్నో ఏళ్లుగా నమ్మిన కాంగ్రెస్ పార్టీని ఇప్పటివరకు ఏ అధికార హోదాలో ఉన్నటువంటి పదవులు ఇవ్వకున్నా కూడా పార్టీని నమ్ముకుంటూ నిరంతరం కార్యకర్తల కోసమే ఎందుకు 24/7 పనిచేస్తాడు? నేను ఫస్ట్ అవసరం ఏమొచ్చింది?
వచ్చింది? ఫస్ట్ డే కిరణ్ కుమార్ రెడ్డి గారు నన్ను పంపించినప్పుడు కూడా నేను ఒకటే అన్నా, నేను అన్ని పదవులు అనుభవించిన లైఫ్లో. సో హైయెస్ట్ పీక్ వర్క్ అన్ని చూసుకున్నా. నేను ప్రజలు సేవ చేయడానికి వచ్చిన, నా ఊరు మంచి చేయడానికి వచ్చిన, నా మండలం మంచి చేయడానికి వచ్చిన, నా కాన్స్టిట్యున్సీ మంచి చేయడానికి వచ్చిన. ఇప్పుడు అవకాశం వచ్చింది. పదవులు అన్ని శాశ్వతం కాదు కదా. ఇప్పుడు కేసీఆర్ గారి పరిస్థితి చూసిన కదా, ఎవరు అంతలేరు అని. ఇప్పుడు నేను వెంకటరామరెడ్డి అంటే ప్రతి ఒక్కరు గుర్తుపడతాను, జిల్లాను గుర్తుపడతారు. ఇప్పుడు నాకు రాష్ట్ర స్థాయి కూడా గుర్తుపడచ్చు. అంతకన్నా ఎక్కువ ఏం కావాలి? ఇప్పుడు నాకు ఏం పదవి లేకపోయినా ఈ రోజు మీరు ఇంటర్వ్యూ దాకా ఎందుకు వచ్చిండ్రు అంటే ఏదో ఉందని వస్తారు కదా. సో అది చాలు నాకు. ఇప్పుడు నాకు నా ఫోన్ చూపిస్తా, ఇప్పటికీ రోజు నాకు 40-50 ఫోన్లు వస్తాయి, సార్ అక్కడ హెల్ప్ కావాలి, ఇక్కడ హెల్ప్ కావాలని. సో నా తప్ప 100%. నేను ఫోన్ అనేది ఎప్పుడు 24/7. రాత్రి కూడా 1 గంటకు ఫోన్ వచ్చింది ఎంజిఎం హాస్పిటల్కి వెళ్ళి, ఇట్లా సార్ మా మామ చచ్చిపోయారు, పోస్ట్ మార్టం చేస్తా ఉంటారంటే పొద్దున మాట్లాడదాం బాబు, టెన్షన్ పడకని చెప్పి ఫోన్ పెట్టేసాను. ఫోన్ అయితే మీరు ఎప్పుడైనా చేయండి, 1 గంట రాత్రి కూడా ఫోన్ ఎత్తాను నేను. ఎందుకంటే ప్రజలతో అనుబంధం అట్లా అయిపోయింది కదా, నాకు ఏం పని లేదు. సో ప్రజా సేవ చేయడానికి వచ్చిన కాబట్టి. సరే అన్న, ప్రకాష్ రెడ్డి గారి విషయం కొంతసేపు పక్కన పెడితే, మీరు అక్కడ స్థానిక అపోజిషన్ లో ఉన్న సందర్భాలలో నియోజకవర్గ సమస్యల గురించి అనేక సభలలో అనేక సందర్భాల్లో కొట్లాడిన సందర్భాలు మనం చూసినాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మీ నియోజకవర్గంలో సమస్యలన్నిటినీ తీర్చడానికి మీ దగ్గర ఎటువంటి కార్యాచరణలు ఉన్నాయంటే? ఇప్పుడు ఫస్ట్ మనం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయాలి. ఓకే, దాని మీద ఆల్రెడీ ఎమ్మెల్యే గారు మొన్న టెక్స్టైల్ పార్క్ పోయినారు, లోకల్ స్థానికేతలకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఆయన ప్రయత్నం ఆయన చేస్తుండ్రు. ఇప్పుడు ఐటీ హబ్ కోసం ప్రయత్నం చేస్తుండ్రు. వరంగల్లో ఐటీ హబ్ వచ్చినా అన్ని కాన్స్టిట్యూన్సీలకు అది డెవలప్మెంట్ కింద అవుతుంది కాబట్టి దాని ఎఫర్ట్ అన్ని క్లస్టరే కదా. సో అట్లా ఛాన్స్ వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అనౌన్స్ అవుతుంది. సో 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు. ఆ దిశ కూడా మా దగ్గర 2 లక్షల సాధ్యమా? 10 ఏళ్ళుగా కేసీఆర్ గారు చేయండి, 5 ఏళ్ళుగా రేవంత్ రెడ్డి వాళ్ళ స్వార్థంతో వాళ్ళు చేసుకోలేదు తప్ప. ఆల్రెడీ వచ్చినాక 20,000 ఉద్యోగాలు వచ్చినాయి కదా, నర్సులకే కానీ కానిస్టేబుల్కే కానీ ఇప్పుడు అంగన్వాడీ వర్కర్స్కి అందరికి వస్తున్నాయి కదా. సో 100% అది నమ్మకం ఉంది. ఇప్పుడు కొత్త బోర్డు కూడా వచ్చింది, టీపీఎస్సీ బోర్డు వచ్చింది కాబట్టి నోటిఫికేషన్లు వస్తాయి. ఎట్లుంటుంది అన్న మీకు స్థానిక ఎమ్మెల్యే గారికి సాన్నిధ్యం ఎట్లుంటుంది? ఏ పని చేయకుండా మీకు ఇప్పుడు నాకేం అవసరం ఆయనకు ఫోన్ చేస్తాను, ఆయనకేమైనా అవసరం ఫోన్ చేస్తాను. ఏదైనా కార్యక్రమాలకు వెళ్ళినా కూడా మిమ్మల్ని సంప్రదించే ప్రయత్నాలు ఉంటాయా? 100% ఏమన్నా నాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, గ్రూప్లో మెసేజ్లు ఉంటాయి. వీలైన కాడ నేను పోతాను, లేని కాడ ఆయన పోతాడు.